హలో అండి, వెల్కమ్. సో ఈ లెసన్లో ఏంటంటే ఒక నార్మల్ యూజర్ని సైట్ అడ్మిన్ కింద ఎలా మార్చాలి అనేది చూద్దాం. ఓకేనా? సో మనం ఎర్లియర్ వీడియోస్లో ఒక నార్మల్ యూజర్ని అయితే ఇన్వైట్ చేశాం కదా మన జీరా సైట్కి. ఇప్పుడు అదే యూజర్ని సైట్ అడ్మిన్ కింద మార్చి అతనికి ఎటువంటి ఎబిలిటీస్ వస్తున్నాయి అనేది చూద్దాం. సో ఇప్పుడు నేను అడ్మిన్ సైట్లో అయితే ఉన్నాను. చూడండి, ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఇది అడ్మిన్ సైట్ అనమాట. నేను సెట్టింగ్స్ బటన్లోకి అయితే వెళ్తున్నాను. సో ఒక యూజర్కి రోల్స్ నేను చేంజ్ చేయాలి అంటే నేను యూజర్ మేనేజ్మెంట్లోకి అయితే నేను వెళ్ళాలి. సో యూజర్ మేనేజ్మెంట్ క్లిక్ చేయగానే అట్లాసియన్ అడ్మిన్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది, అంటే admin.atlassian.com. సో ఇక్కడ యూజర్స్ అనే ట్యాబ్లోకి అయితే డైరెక్ట్గా రీడైరెక్ట్ అయింది. చూడండి, ఇక్కడ ఈ యూజర్ ఉన్నాడు కదా, సో ఇతన్ని నేను సైట్ అడ్మిన్ కింద చేద్దాం అనుకుంటున్నాను. సైట్ అడ్మిన్ కింద చేయటం వల్ల యూజ్ ఏంటి, అతనికి ఎటువంటి ఎబిలిటీస్ వస్తాయో కూడా చూద్దాం. సో ఈ యూజర్ని సైట్ అడ్మిన్ కింద చేయాలి అంటే ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అసైన్ సైట్ అడ్మిన్ రోల్ అంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక విండో అయితే పాపప్ అవుతుంది. ఇక్కడ రోల్ అని ఉంది కదా, ఇక్కడ నన్ను దగ్గర క్లిక్ చేసి దీన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి చదవండి దీన్ని. సో ఏమంటుంది, నో అట్లాసియన్ యాప్ యాక్సెస్. సైట్ అడ్మిన్ రోల్ ఇవ్వటం వల్ల అట్లాసియన్ యాప్ యాక్సెస్ అయితే రాదు. అంటే జీరా లైసెన్స్ కానీ, జీరా సర్వీస్ మేనేజ్మెంట్ లైసెన్స్ కానీ, కాన్ఫ్లుయెన్స్ లైసెన్స్ కానీ, ఇట్లా అట్లాసియన్ యాప్కి సంబంధించిన ఎటువంటి లైసెన్స్ అయితే ఇవ్వబడదు. సో నో అట్లాసియన్ యాప్ యాక్సెస్, అట్లాసియన్ యాప్ యాక్సెస్ అయితే అతనికి రాదు. కెన్ అడ్మినిస్టర్ బిల్లింగ్, కానీ అతను బిల్లింగ్ని అడ్మినిస్టర్ చేయగలడు అని అంటున్నారు. కానీ ఇది లిమిటెడ్ యాక్సెస్ ఏనండి, ఫుల్ బిల్లింగ్ అడ్మిన్ పర్మిషన్స్ అయితే రావు. అట్లాసియన్ యాప్స్ అండ్ మార్కెట్ ప్లేసెస్ యాప్స్ ఫర్ దిస్ సైట్ అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఇక్కడ మార్కెట్ ప్లేస్ యాప్స్ ఒరిజినల్గా జీరాతో చేయలేని పనులని మీరు యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అట్లాసియన్ మార్కెట్ ప్లేస్కి వెళ్ళి అట్లా చేయడానికైతే వీలుంటుంది అంటున్నాడు. సైట్ అడ్మిన్ అయితే యాప్స్ని ఇన్స్టాల్ చేయగలడు. దాంతోపాటు కొత్త అట్లాసియన్ యాప్స్ని కూడా అతను సైట్కి యాడ్ చేయగలడు అనమాట. కెనాట్ మేనేజ్ యూజర్ యాక్సెస్, ఇతను యూజర్స్ని ఇన్వైట్ చేయలేడండి, అలాగే ఎగ్జిస్టింగ్ యూజర్స్ని రిమూవ్ కూడా చేయలేడు. సో యూజర్ మేనేజ్మెంట్ పర్మిషన్స్ అయితే ఇతనికి రావు. ఓకేనా? సో ఇతన్ని సైట్ అడ్మిన్ అని అంటారు. సో ఇది చెక్ చేసుకున్న తర్వాత గ్రాంట్ అని చేస్తే కనుక ఇతను సైట్ అడ్మిన్ కింద మారుతాడు. చూడండి, ఒకసారి నేను ఈ యూజర్ అకౌంట్లోకి లాగిన్ అవుతాను. సో ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో మనం లాగిన్ అవుదాం ఇప్పుడు. చూడండి, సో ఇక్కడ చూస్తే కనుక ఇది నార్మల్ యూజర్ అకౌంట్ అనమాట. సో చూడండి, ఇతనికి ఏం పర్మిషన్స్ ఉన్నాయి. ఒకసారి సెట్టింగ్స్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నా. మీరు చూస్తే కనుక ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ ఆప్షన్ అయితే లేదు. ఓకేనా? ఇతను యూజర్ యాక్సెస్ అడ్మిన్ కాదనమాట. సో ఈ సెట్టింగ్, ఈ సైట్ అడ్మినిస్ట్రేటర్కి యూజర్ మేనేజ్మెంట్ పర్మిషన్స్ కావాలి అంటే అతని యూజర్ యాక్సెస్ అడ్మిన్ రోల్ కూడా ఇవ్వాలి, లేకపోతే కనుక ఇతను యూజర్ మేనేజ్మెంట్ చేయలేడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏం చేయగలడో చూద్దాం. ఓకేనా? సో అతను యాప్స్ని ఇన్స్టాల్ చేయగలడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ప్లేస్ యాప్స్ని ఇన్స్టాల్ చేయగలడు. మార్కెట్ ప్లేస్ యాప్స్ అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ యాప్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు కనుక కిందకి వస్తే ఎక్స్ప్లోర్ మోర్ యాప్స్ అని ఉంటుంది. ఇక్కడ రికమెండేషన్స్ ఉంటాయి, ఇవి కావాలంటే ఇతను ఇన్స్టాల్ చేయగలడు, లేకపోతే కనుక ఎక్స్ప్లోర్ మోర్ యాప్స్ అని ఉంది కదా. సో ఈ ఎక్స్ప్లోర్ మోర్ యాప్స్ దగ్గరికి వెళ్ళి ఇతను సపోజ్ ఇతను JMWE ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాడు, జీరా మిస్క్ వర్క్ఫ్లో ఎక్స్టెన్షన్స్ అనే యాప్ ఉంది కదా. సో దీన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇతను చేయగలడు. చూడండి, ఇక్కడ ట్రై ఇట్ ఫ్రీ అని ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే సైట్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. యాజ్ ఎ సైట్ అడ్మిన్ ఐ కెన్ డూ దాట్. చూడండి ఇక్కడ, సో సైట్ని ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ చేసుకుంది. నేను మల్టిపుల్ సైట్స్ కనుక అడ్మినిస్ట్రేటర్ అయితే కనుక ఇతను సెలెక్ట్ చేసుకోవాలంటుంది, బట్ ఇతను డిఫాల్ట్గా ఒక సైట్కి మాత్రమే అడ్మిన్ కాబట్టి సో ఆటోమేటిక్గా సైట్ని అయితే సెలెక్ట్ చేసేసింది. రివ్యూ చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని నేను క్లిక్ చేయగానే చూడండి, ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. చూడండి, ఇక్కడ యాడింగ్ జీరా మిస్క్ వర్క్ఫ్లో ఎక్స్టెన్షన్స్ విల్ టెల్ యూ వెన్ యువర్ యాప్ హ్యాస్ బీన్ యాడెడ్. అర్థం ఏంటంటే యాప్ అనేది ఇన్స్టాలేషన్ జరుగుతుంది. సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మేము చెప్తాము అని చెప్పి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది సైట్ అడ్మినిస్ట్రేటర్ చేయగల ఒక ముఖ్యమైన పని. ఓకేనా? సైట్ అడ్మినిస్ట్రేటర్ మార్కెట్ ప్లేస్ యాప్స్ని ఇన్స్టాల్ చేయగలడు, రైట్? యా. అండ్ ద సెకండ్ థింగ్, ఇతను ఇంకా ఏం చేయగలడో చూద్దాం.
సో ఇక్కడైతే అట్లాసియన్ అడ్మినిస్ట్రేషన్ పేజ్కి సంబంధించిన బటన్ అయితే ఇతనికి అవైలబుల్గా లేదు, కానీ ఇతను అడ్మిన్ డాట్ సో ఈ యూఆర్ఎల్ ఉంది కదా, ఇది ఏం యూఆర్ఎల్ గుర్తుంచుకోండి, ఇది అట్లాసియన్ అడ్మినిస్ట్రేషన్ పేజ్. ఇది ఇతను యాక్సెస్ చేయగలడా లేదా చూద్దాం. ఓకేనా. సో ఇతనికి ఇట్లా వచ్చేసిందండి. ఇతనికైతే 2 ఆర్గనైజేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇతను చేయాల్సింది ఏంటంటే నరేష్ జీరా అనే ఆర్గనైజేషన్ అనమాట. ఓకేనా. సో ఈ ఆర్గనైజేషన్కి అయితే ఇప్పుడు లాగిన్ అయ్యాడు. ఓకేనా. నరేష్ జీరా అనే సైట్కి సంబంధించిన ఆర్గనైజేషన్కి అయితే ఇతను లాగిన్ అయ్యాడు. ఓకేనా, త్రూ అట్లాసియన్ అడ్మినిస్ట్రేషన్ పేజ్. ఇతను ఇంకా ఏం చేయగలడు? ఇప్పుడు నేను డైరెక్టరీలోకి వెళ్ళి యూజర్స్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇన్వైట్ యూజర్స్ అనేది హైడ్ అయిపోయింది. ఇతను యూజర్స్ని ఇన్వైట్ చేయలేడండి. ఓకేనా. సో ఇది డైరెక్టరీ దగ్గర లిమిటేషన్ ఉంటుంది. ఇతను ఇంకా ఏం చేయగలడో చూద్దాం. ఇక్కడ యాప్స్ అని ఉంది కదా, యాప్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఏం చేయగలడు? అట్లాసియన్ యాప్స్ని క్లిక్ చేస్తున్నా. ఇతను చూడగలడా లేదా? ఎస్, యూ కెన్ సీ యాప్ యాక్సెస్ లిస్ట్. చూడండి, ఇక్కడైతే రిస్ట్రిక్షన్ వచ్చేసింది. యూజర్ రిక్వెస్ట్ ఇతను చూడగలడా? ఎస్. సో ఇతనికి కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి. ఒకసారి ఈ డైరెక్టరీ యాప్స్లోనే ఇక్కడ ముఖ్యంగా ఇతనికి సైట్స్ అనే ఇది ఉంది కదా. సో ఈ నరేష్ జీరా అనే సైట్లోకి ఇతనైతే లాగిన్ అవ్వగలడు. ఇప్పుడు ముఖ్యంగా ఇతను చేయగల పనులన్నీ కూడా ఇవన్నమాట. ఇక్కడ చేయగలడం, ఇతను ఏం చేయగలడో చూద్దాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్టోరేజ్ అనమాట. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇతను మార్కెట్ ప్లేస్ యాప్స్ని ఇన్స్టాల్ చేయగలడు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇతను స్టోరేజ్ని రివ్యూ చేయగలడు అనమాట. ఓకేనా. అట్లాసియన్ యాప్స్ స్టోరేజ్ ఎలా ఉంది? జీరా చూడండి, జీరా వచ్చేసరికి ఫ్రీ వెర్షన్ కదా, 2 GB వరకు అట్లాసియన్ వారు ఇస్తారు. ఇక్కడ చూస్తే కనుక 0 GB యూజర్ అనమాట. జీరా సర్వీస్ మేనేజ్మెంట్ వచ్చేసరికి 0 GB. బట్ కాన్ఫ్లుయెన్స్ వచ్చేసరికి చూడండి 159.9 MB స్టోరేజ్ అయితే యూజ్ అయిందనమాట. ఓకేనా. ఫ్రీ వెర్షన్కి వచ్చేసరికి 2 GB లిమిట్ అనేది అట్లాసియన్ వారు ఇస్తారు. సో యాజ్ ఎ సైట్ అడ్మిన్ ఐ కెన్ ట్రాక్ ద స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ నేను ట్రాక్ చేయగలను. ఇది సెకండ్ థింగ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఇతను బిల్లింగ్ మేనేజ్మెంట్లో ఈ బిల్లింగ్ అనే సెక్షన్కి యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ప్రైస్ ఎస్టిమేట్ ఎంత చూడగలడు, బిల్లింగ్ సైకిల్ ఎంత, నెక్స్ట్ బిల్లింగ్ డేట్ ఏంటి అనేది కూడా ఇతను చూడగలడు. చూడండి, JMW ఇన్స్టాల్ చేసాం కదా, నెక్స్ట్ బిల్లింగ్ డేట్ వచ్చేసరికి October 17 అనమాట. 1 month ఫ్రీ ట్రయల్ ఇచ్చారు. ఓకేనా. సో ఇట్లా బిల్లింగ్ లిమిటెడ్ యాక్సెస్ అనమాట. దీన్ని మాత్రం ఇతను చేయగలడు. నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్ ఏంటి, నెక్స్ట్ బిల్ డేట్ ఎప్పుడు, ఓకేనా, ప్రైస్ ఎస్టిమేట్ ఏంటి, ఇవి మాత్రమే ఇతను చూడగలడు. ఇంతకు మించి ఎక్కువ అతను ఏం చేయలేడు అనమాట. బిల్లింగ్ అడ్మిన్ కాదు, సైట్ అడ్మిన్ అనే అతను బిల్లింగ్ అడ్మిన్ కాదు. కాబట్టి బిల్లింగ్ పేజ్కి అయితే యాక్సెస్ ఉండదు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, మార్కెట్ ప్లేస్లో యాప్ని ఇన్స్టాల్ చేయగలడు. సెకండ్ వచ్చేసరికి స్టోరేజ్ని ట్రాక్ చేయగలడు. థర్డ్ వచ్చేసరికి లిమిటెడ్ బిల్లింగ్ పర్మిషన్స్ అయితే ఉంటాయి. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లోర్ అని ఉంది కదా, ఇదనమాట. డిస్కవర్ న్యూ యాప్స్ని క్లిక్ చేయగానే ఇతనికి అట్లాసియన్ యాప్స్ అయితే రికమెండేషన్ ఉంటుంది. సో చూడండి, స్టేటస్ పేజ్, జీరా ప్రొడక్ట్ డిస్కవరీ, ఇవన్నీ అట్లాసియన్ యాప్స్ అనమాట. ట్రెలో, కంపాస్, బిట్ బకెట్, ఓకేనా, రోబోటెవ్. సో యాజ్ ఎ సైట్ అడ్మిన్ హీ కెన్ యాడ్ దీస్ ప్రొడక్ట్స్ టు దిస్ సైట్ అనమాట. సైట్కి ఇతను యాడ్ చేయగలడు. సో ఇవి మాత్రమే సైట్ అడ్మిన్ చేయగలడు. మార్కెట్ ప్లేస్లో యాప్స్ని ఇన్స్టాల్ చేయగలడు, స్టోరేజ్ని ట్రాక్ చేయగలడు, బిల్లింగ్ మేనేజ్మెంట్లో నెక్స్ట్ బిల్లింగ్ డేట్ ఎప్పుడు, బిల్లింగ్ సైకిల్ ఏంటి ఇవి చూడగలడు. నెక్స్ట్ ఇతను కొత్త అట్లాసియన్ యాప్స్ని సైట్కి యాడ్ చేయగలడు. ఇవి మాత్రమే సైట్ అడ్మిన్ చేయగల పనులు అనమాట. ఓకేనా. సో మీరు ఒక నార్మల్ యూజర్ని సైట్ అడ్మిన్ చేయొచ్చు. సైట్ అడ్మిన్ పర్మిషన్స్ని మీరు మంచిగా యూజ్ చేసుకోవాలి అంటే అతనికి యూజర్ యాక్సెస్ అడ్మిన్ రోల్ కూడా ఇస్తే మంచిగా ఉంటుందన్నమాట. అతను యూజర్ మేనేజ్మెంట్ కూడా చేయగలడు. యూజువల్గా ఏంటంటే ఆర్గనైజేషన్లో సైట్ అడ్మిన్, యూజర్ యాక్సెస్ అడ్మిన్ రోల్స్ కూడా ఒకరికి ఇస్తారు. కాబట్టి కొంచెం వర్క్ని ఏంటంటే మనము స్ప్లిట్ చేసి మంచిగా వాడుకోవడానికి అయితే టూల్ని ఉపయోగపడుతుంది. ఓకేనా. సో సైట్ అడ్మిన్ రోల్ని ఎలా యూజ్ చేయాలి, ఎట్లా అసైన్ చేయాలనేది మీకు చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ లెసన్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని. అట్లాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో ఈ జీరా అడ్మిన్ కోర్స్ అనేది మీరు కనుక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లోకి ఎంట్రీ అవుదామని ఆలోచిస్తూ ఉంటే
డెఫినెట్గా ఇది మీకు ఉపయోగపడుతుంది. అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరైతే అవసరంలో ఉన్నారో. సో వాళ్ళకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది.